ఇది మన నెల్లూరు జిల్లాలోని పెంచలకోన క్షేత్రం పోయే దారి ఇది. ఈరోజు ఆదివారం అనగా ఈరోజు మేము పెంచలకోనకు పోయే దారిలో మనకు దారి పొడుగున సీతాకోక చిలుకలు ఎదురైనాయి. ఇది ప్రకృతిలో చాలా అందమైన రోడ్డు. ఇందులో ఈరోజు అది కాక ఎండలేక చల్లటి వాతావరణం. ఈ చల్లటి వాతావరణంలో మేము ఏసీ వేసుకొని పోతూ ఉన్నాము. అయితే ఆ ఏసీ ఒక్కసారి అద్దం దింపితే ఏసీ కన్నా బయట వాతావరణం చాలా చల్లగా ఉన్నింది. ఆ వాతావరణంలో ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆ ప్రకృతిలో పోతూ ఉంటే ఎంత బాగుందంటే, ఇలాంటి దగ్గరలో తిరుగుతూ ఉంటే మనకు కూడా చాలా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎందుకు అంటే మన ఈ పెంచలకోన క్షేత్రంలో స్వచ్ఛమైన అడవిలో ఈ అడవిలో మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ దొరుకుతూ, ఈ ఆక్సిజన్ వల్ల మనకు ఎన్నో అనారోగ్యాలు ఉంటాయి. బయట మన పొల్యూషన్ వల్ల ఇలాంటి అడవిల్లో కానీ పోయినప్పుడు, ఇలాంటి పుణ్యక్షేత్రాలను తిరిగినప్పుడు మనకు ఆక్సిజన్తో పాటు దైవ దర్శనం కూడా దొరుకుతుంది. ఇలాంటి దైవ దర్శనాలు చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటూ వీలైతే పొల్యూషన్ని తగ్గిద్దాం. అదేవిధంగా ఇలాంటి పుణ్యక్షేత్రాలు తిరిగి ఇలాంటి స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకొని మనం మన ఆరోగ్యాన్ని కూడా పెంచుకుందాం. ఇది మనకు ఎక్కడికి నుంచి స్టార్ట్ అవుతుందంటే మన రాపూర్ నుంచి పోవచ్చు, లేదా నెల్లూరు నుంచి కూడా రావచ్చు. ఈ రోడ్డు పెంచలకోనకు పోతుంది. అందరం పెంచలకోన దర్శించుకుంటాం.